హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణగుట్ట నియోజకవర్గం ఉప్పుగూడ డివిజన్ శివాజీనగర్ నందు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ మరియు బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ హాజరయ్యారు। ఈ కార్యక్రమంలో సాపకృష్ణ, సాయిలు, బ్రహ్మచారి, మల్లేష్ యాదవ్, చిరంజీవి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు। చాలా ఆనందంగా ఉంది। మేడే కార్యక్రమం గత సంవత్సరం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కొద్ది క్షణాల్లో రాబోతున్నారు। అదే విధంగా ఇది గెలిచినాక పండుగ చేసుకున్నట్టు అనిపిస్తుంది। అయిపోయిందిగా పని అయిపోయిందిగా। మీరు దర్శించాలంటే అక్కడ బీజేపీ పని, ఇక్కడ ఎంఐఎం పని అయిపోయినట్టే। చూస్తుంటే 13వ తారీఖు ఎప్పుడు వస్తుంది, లోపలికి పోయి కారు మీద ఎప్పుడెప్పుడు ఓటు వేయాలి, కుట్టాలి అన్నట్టు ఖచ్చితంగా ఉన్నారు। అవునా కదా? ఎట్లా ఉండాలి? మన నాయకుడు కేసీఆర్ గారు ఏమి అన్ని ఇచ్చిండు। దొంగలకి ఇస్తాన్ని మొత్తం చెప్పిండు। మన 2000 పెన్షన్ వస్తున్నది। మన పోయినట్టు, నిరుద్యోగులు పోయినట్టు, వాళ్ళ తల్లిదండ్రులు పోయినట్టు। ప్రవీణ్ కుమార్ పార్లమెంటుకు పోతే ఉపాధి హామీ కూలీలు పార్లమెంటుకు పోయినట్టు, ప్రవీణ్ కుమార్ పార్లమెంటుకు పోతే కష్టాలతో బతుకుతున్న, కన్నీళ్లతో బతుకుతున్న మన తల్లిదండ్రుల ఊర్లలో జీవోత్సవాలతో బతుకుతున్న మన తల్లిదండ్రులందరూ కూడా పార్లమెంటుకు పోయినట్టే మిత్రులారా। అందుకొరకే మీ అందరి గొంతుకగా, మీ బిడ్డగా నన్ను ఒక్క అవకాశం ఇచ్చి పార్లమెంటుకు పంపించాలని చెప్పేసి కోరుకోవడం కోసమే ఇక్కడికి వచ్చిన మిత్రులారా ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మే 13వ తారీఖు నాడు మనకు ఓట్లు ఉండబోతుంది। మే 13వ తారీఖు అంటే మీరు మే 11 నాడే గ్రామీణ ప్రాంతాలకు, మీ సంగ్రామాలకు రావాలి, మీ జన్మభూమికి రావాలి। అంతకన్నా ముందే ఈ రోజు నుంచే మీ బంధువులకు, మీ అమ్మా నాన్నలకు, మీ చుట్టాలకు ఈ రోజు నుంచే చెప్పండి, మేమందరం ఏ గుర్తుకు ఓటేయాలి? చాలా మంది చెప్తలేరు మిత్రులారా। రెండు చేతులు చెప్పండి, దోనో హాత్ ఖడా కర్కే బోలియే, రెండు చేతులు ఎత్తండి। ప్రాంతంలో, అదేవిధంగా హైదరాబాద్ ప్రాంతంలో తప్పకుండా ఏ గుర్తుకు ఓటేయాలి? కారు గుర్తుకు ఓటేస్తేనే తప్పకుండా మన జీవితాలు బాగుపడతాయి।